రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న మత్తు ముఠాల ఆట కట్టించింది. నైజీరియాను నడుపుతున్న డ్రగ్ నెట్వర్క్ లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఇందులో 124 మంది ఈగల్ ఫోర్స్ పాల్గొంది. ఇక 50 మందికి పైగా నైజీరియన్లను పట్టుకున్నారు. ఇక వాళ్ళంతా గడువు తీరిన వీసాలతో నివసిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్గా తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న మత్తు ముఠాల ఆట కట్టించింది. నైజీరియన్లు నడుపుతున్న డ్రగ్ నెట్వర్క్స్ లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఇక ఇందులో 124 మంది ఈగల్ ఫోర్స్ పాల్గొంది. 50 మందికి పైగా నైజీరియన్లను పట్టుకున్నారు. వాళ్ళంతా గడువు తీరిన వీసాలతో నివసిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్గా ఈగల్ ఫోర్స్ భారీ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. బ్రాహ్మణి అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఈగల్ ఫోర్స్ అయితే టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాంట్లో మొత్తం ఢిల్లీ, తెలంగాణతో పాటు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఢిల్లీ పోలీసులతో కలిసి ఈగల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించి 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేసి కేజీకి పైగా డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారు. నైజీరియన్లు మొత్తం కూడా వీళ్ళు ఆ వీసా గడువు పూర్తి అయిన తర్వాత కూడా ఇండియాలోనే ఉంటూ వివిధ రాష్ట్రాలలో ఉంటూ అక్కడ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. నైజీరియన్లను తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వీళ్ళు కొనసాగిస్తున్నటువంటి డ్రగ్స్ రాకెట్ ను భారీగా బయట పెట్టారు. ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్ ఆపరేషన్ లో 120 మంది అయితే ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా పాల్గొన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణ కానీ, ఢిల్లీ కానీ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే వీళ్ళు మొత్తం త్వరగా ఈ దాంట్లో పార్టిసిపేషన్ చేసి నైజీరియా నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ ఎక్కడెక్కడ వస్తున్నది, కోణం ఎక్కడెక్కడ ఉంది, లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా అయితే ఫోన్లను కూడా మొత్తం త్వరగా కూడా సీజ్ చేశారు. వీళ్ళలో ఉన్నటువంటి కాంటాక్ట్ల ఆధారంగా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే విధంగా అయితే పోలీసులు ముందుకెళ్తున్నారు. వీరికి ఉన్న అదే సంబంధాల గురించి ఆరోపిస్తున్నారు. ఎక్కడెక్కడ డ్రగ్స్ నడుస్తున్నారు, ఎవరెవరికి ఏ స్టేట్ లో వీళ్ళ నెట్వర్క్ ఉంది, ఈ యొక్క నెట్వర్క్ ఏ విధంగా అవుట్ ఆఫ్ నుంచి కూడా ఏ విధంగా చేస్తున్నారు, వివిధ రాష్ట్రాలకు ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కొరియర్ల ద్వారా కూడా వీరు మొత్తం కూడా పార్సల్ పంపినట్టుగా కూడా గుర్తించారు. వివిధ రవాణా వ్యవస్థలను ముఖ్యంగా చేసుకొని కూడా అయితే పార్సల్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మెయిన్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలకు కూడా భారీగా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలిసింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి ఇంకా వీళ్ళ నుండి ఇంకా మరికొన్ని విషయాలు కూడా రాబడుతున్నారు. దానికి మెయిన్ గా కారణమైనటువంటి డ్రగ్ లెడ్లర్స్ ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించినటువంటి ముఠాలో ఇంకా పెద్ద పెద్ద నాయకులే కానీ ఇటు వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వాళ్ళ నుండి మొత్తం కూడా పూర్తి వివరాలు రాబడుతున్నారు. వీరు ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా మొత్తం తోలుగా తీసుకున్నారు. వీరికి ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. రైట్ ప్రవీణ్.